పీర్ల మాణ్యం భూమిని కబ్జా చేస్తున్నారని ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షులు మౌలాలి అన్నారు. నర్సరావుపేట గుంటగార్లపాడులో వర్క్ బోర్డుకు సంబంధించి పీర్ల మాణ్యం భూమిని కబ్జా చేస్తున్నారని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఎంఐఎం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గుంటగార్లపాడులో సర్వే చేసిన భూమిని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నర్సరావుపేట మండలం గుంటగార్లపాడుకు సంబంధించి సర్వే నెంబర్ 75/3 సర్వే నెంబర్ 75/4లో దాదాపుగా 7 ఎకరాల పీర్ల మాన్యం ఉంది. ఈ పీర్ల మాన్యాన్ని గతంలో నుంచి కూడా కబ్జాకు చేస్తూ మొన్న ఈ మధ్య చదువు చేస్తూ ఆ పొలాలు మొత్తం కూడా ప్లాట్లుగా మార్చడానికి చూస్తూ ఉన్నారు కొంతమంది. ఇప్పటికైనా వక్ఫ్ బోర్డు అధికారులు మొద్దు నిద్రని వీడి వక్ఫ్ బోర్డు స్థలాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ సూచిక బోర్డులు పెట్టి ఈ స్థలాలు వక్ఫ్ బోర్డు స్థలాలు ఇవి ఆక్రమణ చేస్తే చట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వక్ఫ్ బోర్డు స్థలాలు పెట్టకపోవడమే, వాళ్ళు హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడమే కబ్జాలకు కారణం అని చెప్పేసి ఎంఐఎం పార్టీగా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు అలాగే రాయపాడు చూసుకుంటూ ఉంటే సర్వే నెంబర్ 103/Aలో దాదాపుగా 12 ఎకరాల భూమి కబ్జాకి గురైంది. ఇవన్నీ వక్ఫ్ బోర్డు అధికారులకు తెలిసి కూడా వాళ్ళు కాసులు కక్కులు పడుతున్నారు. మరి వాళ్ళ దగ్గర మామూలు తీసుకుంటున్నారు, మామూలు మొత్తంలో ఉంటున్నారు, అర్థం కావట్లేదు. నర్సరావుపేట పల్నాడు జిల్లా వక్ఫ్ బోర్డు అధికారులు ముద్దు నిద్రలో ఉన్నారు. వీళ్ళు మేలుకోవాలి. ఎమ్మటే కలెక్టర్ గారు స్పందించి ఎక్కడైతే మేము ఆరోపించామో అక్కడ ఉన్నటువంటి పీర్ల మాన్యాలను అలాగే వక్ఫ్ బోర్డు స్థలాలను కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారి మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడానికి వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా 2014 అలానే 2019 మనం చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా మారినాయి. మరి 2023లో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. మేము ఒకటి కోరుకుంటున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాలని మీరు వక్ఫ్ బోర్డు పట్ల వక్ఫ్ బోర్డు స్థలాల పట్ల ఎలా ప్రాధాన్యత ఇస్తున్నారనేది క్రమంలో మేము అనేక సార్లు హెచ్చరించాము. అలానే దేవాలయ భూములు 80,000 ఎకరాలు రాష్ట్రంలో కబ్జా అయినాయి. చర్చి ఆస్తులు మన కళ్ళారా చూస్తూనే ఉన్నాము. నర్సాపేటలో అవి కబ్జా అయితే పోరాడి మేము దక్కించుకున్నాము. అలానే నర్సాపేటలో అలానే 7 నియోజకవర్గాల్లో ఉన్న వక్ఫ్ బోర్డు స్థలాలు 1000 ఎకరాలు ఇక్కడ అన్యాక్రాంతం అవుతున్నాయి.